హలో హాయ్ అండి అందరికీ. చూసారా బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తుంది అంటారేమో నాకు తెలీదు, కానీ హెడ్ఏక్ మాత్రం వచ్చేసింది నాకు ఈరోజు బెండకాయలతో. ఒకరికేమో పులుసు ఇష్టం, ఒకరికేమో ఫ్రై ఇష్టం, ఇంకొకరికేమో బెండకాయ టమాటా వండాలి. ఎందుకంటారా? బెండకాయ టమాటా ఎవరికంటారా? నాకేనండి. పులుసు పెడితేనేమో దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది, ఆల్రెడీ థ్రోట్ ఇన్ఫెక్షన్లో ఉన్నాను. బెండకాయ ఫ్రై చేస్తేనేమో ఎవరికి సరిపోదు, ఒక్క పూటకు కూడా అవ్వదు. అందుకని బెండకాయ టమాటా చేసేస్తున్నా. కొంచెం వెల్లుల్లి కూడా వేస్తున్నానండి బెండకాయ టమాటాలో, ఎందుకంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నది కదా, కొంచెం ఘాటుగా వెల్లుల్లి తింటే మంచిది అంటారు కదా, అందుకని వేస్తున్నా. సో కొంచెం పసుపు వేసిన తర్వాత బెండకాయలు వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా పసుపు అన్నిటికీ అంటుకుంటుంది కదా, అంటుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. కాసేపటి తర్వాత చూస్తే మగ్గిపోయినట్టు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది మగ్గిపోయినట్టే, ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయింది కదా. సో టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసిన తర్వాత టమాటాల పైన కొంచెం సాల్ట్ అనేది చల్లుకోవాలి, ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది. సో తర్వాత కొంచెం గరిటెతోని ఇట్లా మెదుపుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని అలా కాసేపు మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు, అంటే కారం కొంచెం రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేయాలి. జీలకర్ర పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కూర ఫ్లేవర్ బాగా వస్తుంది. సో అది యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి, మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. అది కూడా మగ్గిన తర్వాత కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి అలా కొంచెం కలుపుకోవాలి. ఎలా ఉంది? బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతలేదా? మస్తు ఉన్నది బెండకాయ టమాటా అయితే అని అనిపించేలా ఉంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా, ప్లీజ్ లైక్ కొట్టండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.